ఇవాళ అసలు ఇల్లు గురించి మాట్లాడతా ఉన్నా. మనకు ఇవాళ ఒక మెట్రోస్‌లో అంటే లెట్స్ సే ఇప్పుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇట్లా మెట్రోస్‌లో ఇల్లు కట్టుకోవాలంటే ఇది సాధ్యమైతదా మన జన్మల అంటే నిజంగా కాదనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక కాడ మనం ఆస్తి అమ్ముకొని ఇక్కడ దాంట్లో పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ పెడితే తప్ప ఇల్లు కొనుక్కునే స్థాయి లేదు. వెరీ క్లియర్. దాన్ని ఎవరెవరు ఎట్టెట్లా కావాలనో రియల్ ఎస్టేట్‌ని అట్టట్లా ముంచుకుంటా తిరుగుతా ఉంటరు. ఒకటేమైతుందంటే ప్రజల్లారా ల్యాండ్ అనేది అసలు మినిమల్ మనందరికి తెలిసిందే. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయకుండా ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటా, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఇల్లు ఎట్లా కడతారో ఒకసారి ఆలోచించండి ఎవరైనా గూడా. అయితే దీనికి నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ఒక అంటే అదేంటి వాట్సాప్ ఛానెల్‌లో ఒక మీడియా ఇంటర్వ్యూ లాగా ఒకటి తయారు చేసినప్పుడు ఒక మాట చెప్పిండు. బొంబాయిలో ఇల్లు కట్టాలంటే బొంబాయిలో ఒక ఇల్లు కట్టాలంటే ఒక టాప్ 5% ఆఫ్ ది పీపుల్ నేను చెప్పేది అందరిని కూడా కాదు. ఒక టాప్ 5% ఆఫ్ ది పీపుల్ కూడా 30% వాళ్ళ ఇన్‌కమ్ అంటే లెట్స్ సే ఎవరికైనా రూ. 10,00,000 జీతం వస్తుందనుకుందాం. 3,00,000 సేవ్ చేయాలి. ఓకే. లెట్స్ సే లైక్ థట్. అట్లా 3,00,000 సేవ్ చేస్తే అట్లా ఎన్ని రోజులకి అనుకుంటే మనము లెట్స్ సే 109 ఏండ్లు అంటే 30% ఇన్‌కమ్ అనేది ఊకే మీకు 10,00,000 అనేది మామూలుగా చెప్పిన. అందరికీ అంత ఎందుకు ఉంటదిలే గానీ లెట్స్ సే యావరేజ్‌గా ఒక రూ. 1,00,000 జీతం వేసుకున్నాం. రూ. 1,00,000 జీతము నెలకు 30,000 యేసుకొని మిగిలిపిచ్చుకుంటే 109 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆ ఇల్లొస్తదండి. అంటే ఇది ఈ జన్మలో సాధ్యపడేదేనా? అంటే సాధ్యపడదనే చెప్తా నేను. ఇదొట్టి ముంబైకే ఉందా? ఇంక మిగతా ప్లేస్‌లకి లేదా అంటే యెస్ ఇట్స్ దేర్ ఫర్ ఎవ్రీవేర్. లైక్ బెంగుళూరుకు చూసుకుంటే గనక 36 సంవత్సరాలుంది బెంగుళూరు గూడా. చూడండి ప్రజలారా ఐ విల్ షో యూ సర్టెన్ థింగ్స్. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా మంచి క్వెషన్ అడిగిండ్రసలు. ఇగో చూడండి. మహారాష్ట్రలో 109 సంవత్సరాలైతే, ఇంగ ఇక్కడ హర్యానాలో గుర్‌గావ్‌ల 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలేందండి అసలు 64 సంవత్సరాలు మనం అసలు ఇల్లు కట్టడానికి వీలైతదా అంటే మనము మన నెక్స్ట్ 2 జనరేషన్‌లు గూడా అదే. ఇగ బొంబాయిలో అయితే 5 జనరేషన్‌లు కట్టాలి ఈ అప్పుకి. అవునా? బెంగుళూరులో ఓ 2 తరాలు కట్టాలే. ఢిల్లీలో ఇంకో 2 తరాలు కట్టాలే. ఇగ చండీగఢ్‌లో ఒక తరం వాళ్ళు కట్టాలి. ఇంత ఇంత కట్టుకుంటా పోతే గాని ఇవి అప్పులు తీరయి. అంటే ఒక ఇల్లు కట్టాలంటే బొంబాయిలో 5 ఒకటే మాట. బొంబాయిలో ఇగో 5 తరాలు కట్టాలి. మన 5 తరాలు కడితే మనకొక ఇల్లొస్తది. గురుగాంలో గనుక చూస్తే 3 తరాలు కడితే ఒక ఇల్లొస్తది. అవునా? కర్ణాటక, బెంగుళూరులలో 2 తరాలు కట్టాలి. ఇక చండీగఢ్‌లో ఒకటి కట్టాలి. అంటే ఇంతగనం టఫ్ మరి తయారవ్వడానికి కారణం ఏందంటే, ఇంక కొంచెం పైకెళ్ళి చూపిస్తా చూడండి ప్రజలారా. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ రిడిక్యులస్. ఇప్పుడు ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు అన్నట్టు కాదు. ట్రోలర్స్ ఎట్లైనా వస్తే రావచ్చులే కానీ ఇగో టాప్ 1% ఆఫ్ ది పీపుల్ని కనుక చూస్తే ఒక 19 లెట్స్ సే 81 నుంచి కనుక చూస్తే వీళ్ళ గ్రోత్ ఇక స్కై స్కై హై పోతుంది చూడండి. ఎక్కడ ఆగిందా వీళ్ళ లెక్క అంటే 1980s నుంచి చూస్తే 2021కి అంటే ఇప్పుడు ఇంకా ఇంకెక్కువ పెరిగింది అనుకోండి. ఇప్పుడైతే 2021 నుంచి బిలియనర్స్ ఇంకా పెరిగిపోయింది. వాళ్ళ వెల్త్ ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంతింత వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ పోవడానికి కారణం ఏంది? ప్రభుత్వాలు కాదా? గవర్నమెంట్స్ కావా ఇవి? గవర్నమెంట్‌లో వీళ్ళకి ఎంత అంటే అంత ఇచ్చేస్తుంటే ఈ ఈ విధంగా లేదా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌ని గనుక చూస్తే మొత్తం ఎట్లా పడితే అట్లా తయారు చేయలేదా ఇవాళ రేపు? ఇక చూడండి. తర్వాత టాప్ 50% చూస్తే ఏమైంది అంటే ఇగో చూడండి. టాప్ 50% చూస్తే డౌన్ అయితేనే ఉంది ఇది. అంటే మిడిల్ క్లాస్ మొత్తం కొట్టుకుపోతది. తొందరలో మిడిల్ క్లాస్ అనేది మొత్తం కొట్టుకుపోబోతుంది. ఈ లిస్ట్ ప్రకారం, ఈ లెక్క ప్రకారం చూస్తే మిడిల్ క్లాస్ అనేది ఇండియాలో ఉండదు తొందరలో. గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇది చూడండి నేను చెప్పిన మాటలు కాదు ఇది. ఇగో ఇవి గ్రాఫ్‌లన్నీ టేకెన్ ఫ్రమ్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ క్రెడెన్షియల్స్ ఉన్నవే ఇవన్నీ. సో, ఇగ ఇట్లా పడిపోతూనే ఉంది. తర్వాత మనం చూద్దాం. ఇది అన్ని ప్రభుత్వాల లోపాలు. ఒక ప్రభుత్వం, 2 ప్రభుత్వాలని కాదు. ఇక ఈ లాస్ట్ 10 ఇయర్, 15 ఇయర్స్ నుంచి అయితే ఇక మరీ అధ్వానంగా తయారైపోయింది అనుకోవచ్చు. ఇంక కొంచెం కిందికెళ్ళి చూద్దాం. ఇగో ఇది మనం ఓకే. ఇంకొక 10% గనుక చూస్తే ఇగో హౌ ఇన్‌కమ్ రిచెస్ట్ 10% సర్జ్డ్. అంటే ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఎట్లా పెరిగింది అంటే వీళ్ళేమో రిచ్ టాప్ 1% ఆఫ్ ది పీపుల్ కదా. టాప్ 1% ఆఫ్ ది పీపుల్ 57% ఓకే. వీళ్ళ ఎకానమీ వీళ్ళ బడ్జెట్‌ని కనుక చూస్తే ఈ లెవెల్‌కి పెరుగుతా ఉంది ఇప్పుడు. రైట్? అట్లాగే ఇంక మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ బాటమ్ 50% ఏమో ఇగో ఇంతకంటే ముందు వాళ్ళకి వెల్త్ ఒక 20% ఉంటే ఈళ్ళ వెల్త్ ఎక్కడికి 15%కి వచ్చేసింది. అట్లాగే మిడిల్ క్లాస్‌ని చూడండి. మిడిల్ క్లాస్ డ్రాస్టిక్‌గా పడిపోతుంది. 42% నుంచి 27%కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక
ఎంతని చెప్పుకోవచ్చు, ఒక 40% మిడిల్ క్లాస్ పడిపోయింది. ఇండియాలో ఒక 40% మిడిల్ క్లాస్ నుంచి కిందికి పడిపోతుంది. వెరీ వెరీ సూన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎక్కడ ఆగుతుంది అని అంటే, నన్ను అడిగితే ల్యాండ్ సీలింగ్ తప్ప దీన్ని ఏది ఆపలేదు. ల్యాండ్ సీలింగ్ మాత్రమే ఆపుతుంది దీన్ని. కనుక ప్రజలారా, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని నేను ఒకటే మాట చెప్తా, ఎవరైనా కానీ ప్రజలైనా కోరుకోవాల్సింది ల్యాండ్ సీలింగ్. ఇది లేకుంటే మిడిల్ క్లాస్ అనేది మొత్తం కొట్టుకుపోతుంది. దానివల్ల హెల్త్ కేర్, ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టుకోవాలంటే హాస్పిటల్ కాస్ట్లీ అవుతుంది కాబట్టి వాళ్ళు పేషెంట్ పైన ఛార్జ్ చేస్తారు. ఓ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే అది పిల్లలకు వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కాస్ట్లీగానే తయారవుతాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూడా కాస్ట్లీ. మనం ఒక చిన్న బిజినెస్, ఒక టీ కొట్టో లేకుంటే హోటల్ ఏదైనా పెట్టుకుందామంటే దాని రెంట్లు కూడా విపరీతంగా ఉంటాయి. అది కస్టమర్స్ పైనే తీయాలి. మరి అంటే ఏమన్నట్టు, లోవర్ క్లాస్ ఏమో డబ్బులు కడతా ఉంటుంది. ట్యాక్స్లు, జిఎస్టీలు 60% లోవర్ ఇన్కమ్ నుంచే వస్తూ ఉంటుంది. ఒక లెస్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ వచ్చే. కానీ వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్, వాళ్ళకు ఉండే పాసిబిలిటీస్ ఎంత అంటే 20% కంటే తక్కువ, 15% మాత్రమే చూపిస్తూ ఉంది బడ్జెట్ ప్రకారము, ఈ లెక్కల ప్రకారము. ఇక్కడ అయిపోలేదు, ఇంకొక కొంచెం చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు మనం దీన్ని కొత్త క్యాస్ట్, రిలీజియన్ బేసిస్లో కూడా చూసుకుంటే అధ్వానంగానే తయారైంది. ఇగో ఇటు చూడండి, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ని కనుక చూసుకుంటే ఎస్టీలలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇగో ఇక్కడ చూడండి, ఎస్టీలో ఎంత ఎక్కువ ఉన్నారంటే, ఇగో ఆల్మోస్ట్ ఎస్టీ మోర్ దాన్ 50% ఉన్నారండి. ఇక్కడ మోర్ దాన్ 50% ఉంది ఎస్టీ. ఇక్కడ పూరెస్ట్, ఇది పూర్ అయితే ఇది పూరెస్ట్, రైట్. అట్లా ఎస్సీలలో చూస్తే ఒక 50% పూర్ ఉన్నారు వీళ్ళు. ఇంకా అట్లనే మనం ఓబీసీలలో కనుక చూసుకుంటే ఒక 40%, 45% వరకు వీళ్ళ దగ్గర కూడా ఉన్నారు వెరీ పువర్గా. ఓకే, పువర్ అండ్ వెరీ పువర్గా. అప్పర్ క్యాస్ట్ హిందూస్ని కనుక చూసుకుంటే ఈ పర్సంటేజ్ ఒక 20 కాడనే ఉంది. లెట్స్ ఒక 20% కాడ ఉంది. ఇక వీళ్ళ రిచ్ పీపుల్ని కనుక చూసుకుంటే ఎస్టీలలో ఒక 5% కూడా లేదు. ఇంకా ఎస్సీలలో మేబీ 5-10% దాకా ఉన్నట్టుంది. ఓకే, ఇంకా బీసీలలో చూసుకుంటే ఒక 15% ఉంది. మనం దీన్ని ఫార్వర్డ్ కమ్యూనిటీని చూసుకుంటే ఆల్మోస్ట్ 35-40% ఉన్నారు వీళ్ళు రిచ్ పీపుల్ అలా. ఇక ముస్లిమ్స్ని చూద్దాం, వీళ్ళ పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది. ఇక చూసుకుంటే వీళ్ళకి నిజంగా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఉండే, రిజర్వేషన్లు ఉండే, ఏముండే వీళ్ళది కూడా ఒక 40-45% వీళ్ళు బాగా పూర్గానే ఉన్నారు వీళ్ళని కనుక చూస్తే. ఓకే, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇంత జరుగుతూ ఉంటే మరి దేశం మీద ఈ ఓట్లన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఓట్లన్నీ వేసేటోళ్ళు ఈ 3 క్యాస్ట్లు ఎక్కువ పడతాయి. ఇక ముస్లిమ్స్లలో కూడా ఎక్కువ పడతాయి. ఇక మిగతా వాళ్ళు కొంత తక్కువనే ఉంటారు, అదర్స్ కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కానీ. వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఇండియాలో ఉండని వాళ్ళు ఉంటారు, వాళ్ళ బిజినెస్లు ఉంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు, ఇట్లా అన్నీ నడుస్తూ ఉంటాయి. సో మరి ప్రభుత్వాలు ఎవరి దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటున్నాయి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయని కనుక చూస్తే మీకు తెలిసిపోయింది ఇప్పటిదాకా, రైట్. ఎందుకు అంటే ఆ రిచ్ క్లాస్ అనేది పెరుగుతూనే ఉంది, మిడిల్ క్లాస్, పువర్ క్లాస్ అనేది పడుతూనే ఉంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేది బాగా క్రష్ అవుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ అనే టాపిక్ బాగా బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే, ఈ ఇన్ఫ్లేషన్ ఇట్లనే కంటిన్యూ అయితే అసలు మిడిల్ క్లాస్ అనేది బాగా సఫర్ అయిపోతుంది, రైట్. తర్వాత ఇంకొన్ని చూపిస్తాను. దీనికి కారణం ప్రభుత్వాలు. ఇక చూడండి, మహారాష్ట్రలో నావీ ముంబైలో 5,286 ఎకరాలు, 5,286 ఎకరాలు మరి ఎవరికి పోతున్నాయి ఇవి నావీ ముంబై అంటే, ఇగో అంబానీకి వెళ్ళిపోయినాయి. ఎంతకి వెళ్ళిపోయినాయి అని కనుక చూస్తే చూడండి ప్రజలారా, అదానికేమో ధారావి భూమి వెళ్ళిపోయింది, అంబానీకేమో నావీ ముంబైకి వెళ్ళింది. ఎంతకి వెళ్ళింది అంటే 98 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్. 98 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్. ఇట్లుంటుందా ఇక్కడ? 98 రూపాయల స్క్వేర్ ఫుట్కు ఎట్లా ఉంటుంది ఈ లెక్క ఏ లెక్క ప్రకారం వీళ్ళకు ఈ 98 రూపాయలకు స్క్వేర్ ఫుట్ ఇచ్చిండ్రో ఇక ప్రభుత్వాలు చెప్పాలి మరి అది. ఓకే, మరి అందరికి ఇదే ధరకి ఇస్తారా చెప్పండి? ఈ ధరకైతే ఇవ్వరు. మరి వీళ్ళకేమో 5,000 ఎకరాలు, వీళ్ళకి ఇంత ఇచ్చుకుంటూ పోతారు. ఇక్కడ అయిపోలేదు, ఇంక కొంచెం చూపిస్తాను చూడండి ప్రజలారా. జస్ట్ ఐ విల్ షో యూ సంథింగ్ ఎల్స్, రైట్. ఇక్కడ చూడండి, మొత్తం నావీ ముంబై బౌండరీలో 1,00,000 ఎకరాలు ఉంటుంది. 1,00,000 ఎకరాల్లో 34 ఎకరాలు కంప్లీట్ ఇన్హాబిట్ అయింది. ఇంక కొన్ని చూసుకుందాం. ఒక 6,000 ఎకరాలని చూస్తే పార్సిస్ వాళ్ళకి కొంత ఉంది, గోద్రేజ్ వాళ్ళకి కొంత ఉంది. వాళ్ళు ఒక పార్సిస్ వాళ్ళు 6,000 ఎకరాలు, గోద్రేజ్ వాళ్ళు ఒక 3,400 ఎకరాలు. ముంబైకి మొన్న 5,400 ఎకరాలు, 98 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ ముంబైకి ఇచ్చింది. ఇక ధారావిని చూసుకుంటే కూడా అదే తయారవుతుంది. ధారావిలో కూడా అంబానీకి ఇస్తూ ఉంటారు. అంబానీకి అదొక 500 ఎకరాలు నట్టుది, దాన్ని ఇస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఇంతగానో రఫ్ వాటర్స్ నడుస్తున్నాయి అంటే పువర్ పీపుల్కి నిజంగా బాగా టఫ్ టైం నడుస్తూ ఉంది. పువర్ పీపుల్కి ఇంత టఫ్ టైం నడుస్తున్నప్పుడు ఒక మహామేధావిని ఈయన చూద్దాము. ఇక ఈయన ఏం చెప్తాడంటే,
సోషలిజం అనేది, సెక్యులరిజం అనేది పనిచేయదు అంటుండు. అయ్యో! ఆయన సోషలిజం, సెక్యులరిజం అనే ఈ పదాలు ప్రియాంబుల్‌లో లేవు అని చెప్తా ఉండు. సోషలిజం, సెక్యులరిజం మనకు ప్రియాంబుల్‌లో లేకుంటే మరిగ ఈ పూర్ పీపుల్ ఇట్నే సఫర్ గానియా? ఇగ నేనేం చెప్తాం, మనం ఈ పూర్ పీపుల్ ఇట్నే సఫర్ గానియా అని అడిగితే మరి దీనికి వీళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉంటదో నాకైతే తెలవది. యూ అండర్‌స్టాండ్? సో, ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ల్యాండ్ అంతా సెగ్రిగేట్ అయిపోతుంది. బిగ్ బడా బాబులకి మొత్తం సెగ్రిగేట్ అయిపోతుంది. వాళ్ళకి రూ. 98 పర్ స్క్వేర్ ఫుట్. మనం కొనుక్కోవాలంటే ఇక్కడ 1,00,000, 2,00,000 కూడా ఉంటది ఇప్పుడు. మన అట్లాంటి వాళ్ళని కొనుక్కోవాలంటే. మరి వాళ్ళకు రూ. 100 మనకు రూ. 1,00,000 వస్తే ఎంత డిఫరెన్స్ చూడండి. ఇది ఎంత అది అసలు వెల్త్ గ్యాప్ అనేది ఎంత ఎక్కువుందో ఆలోచించండి. వాళ్ళకు రూ. 100 మనకు రూ. 1,00,000. ఎన్ని అట్లా పోస్తే గాని మనకు అన్నీ వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. సో, ప్రజలారా ఇంగ ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. నేను చెప్పేదల్లా ఒకటే, వెరీ సింపుల్ టాస్కు. మనం అందరం నిజంగా బతికి బయటపడాలి అనంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి. అది కాంగ్రెసా, బీజేపీ అన్నట్టు కాదు, ఏ పార్టీ అన్నట్టు కాదు గానీ, ఎవ్వరైనా గానియండి. మనకిట్లా జరుగుతది అంటే తప్ప వాళ్ళకు ఓటెయ్యకండి. ఎందుకంటే కనీసం నీడ లేకుండా ఉండడం అనేది పక్షికి కూడా సూట్ కాదు. ఒక ఒక ఏ జీవికి కూడా సూట్ కాదు. మరి మనిషి అనేటి వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఒక భార్య, పిల్లలు ఇట్లా అన్ని కుటుంబంతో ఉన్నప్పుడు కనీసం ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో సఫర్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు అది ఎట్లా వీలైతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. మీకేమైనా కమెంట్స్ ఉంటే నాకు పెట్టండి. అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.